హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో కేవలం 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా రైస్ చపాతీ ఇలా దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకుందాం. వెల్లుల్లి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కాచి చల్లార్చిన 3 టీ స్పూన్స్ పాలు తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కాస్త పెప్పర్ పౌడర్, కాస్త గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండలు లేకుండా ఇలా పాలలో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇక్కడ ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. అల్లం పేస్ట్ కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని కలపకుండా మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 1 నిమిషం తర్వాత చూడండి, ఇలా అట్టులాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మెల్లిగా ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా మిక్స్ని కూడా వేసి అంతా బాగా పట్టిద్దాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, మన ఎగ్ ఫ్రై రెడీ అయింది. మీరు కావాలంటే పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఈసారి ఎగ్ ఫ్రై ఇలా ట్రై చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.